అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మడుగుల శివప్రసాద్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసమంతా ఎలా ఉంది అంటే చాలా బాగుంది, యోగవంతముగా ఉన్నది, చాలా యోగవంతముగా ఉందని చెప్పాలి. సహజముగా ఒకటి రెండు అలా ఇలా ఉండటం అనేటువంటిది సర్వసాధారణం కదా. ఈ మాసంలో వీళ్లకు మామూలుగా శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితం, రాబడి కూడా అలాగే ఉంటుంది. అలాగే సోదరుల మధ్య ఏదైనా వివాదాలు ఇలాంటివి ఉండేటువంటివి గనక గతములో ఏమైనా ఉంటే ఈ మాసంలో అవన్నీ క్లియర్ అయ్యి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో సమస్యలు గనక గతంలో ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నీ ఒక కొలిక్కి తెచ్చుకుని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఇది తీసుకొని అందరూ సంతోషముగా జీవితము గడపటానికి అనుకూలవంతముగా ఏర్పడుతున్నది ఈ మాసము అనేది కూడా చెప్పవచ్చును మనము. అంతేకాకుండా ఏదో మాట వచ్చి చాలా కాలం నుంచి మాట్లాడనటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడటం, అరెమరికలు అన్నీ కూడా లోపల ఉండేటువంటి కూడా తీసేసి అంతే సహృదయతతో స్వీకరించి ఒకరినొకరు సంతోషముగా ఉండటం జరుగుతుంది. ఏదో కుటుంబంలో చిన్న ఇబ్బంది అనేటువంటి దాని వలన ఆ ఇబ్బంది వస్తే అందరూ ఏకము కావటము, అయిన దాని వలన అందరూ కలిసిపోవటం, ఇలాంటివన్నీ కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇబ్బంది వస్తేనే కలుస్తారా అంటే సర్వసాధారణం. ఒక పెళ్లి సమయంలోనూ చిన్న ఇబ్బంది అయింది అంటే అయ్యో అయ్యింది అనేటువంటి తత్వంతో ఉన్నప్పుడు, లేదా ఏదైనా కొంచెం గుర్తింపు చేసినటువంటి పనికి వచ్చినప్పుడు కానీ నలుగురు ఇంటికి వచ్చి అప్రిషియేట్ చేయడం అనేది సహజము కదా మానవ జీవితంలో, సర్వసాధారణం. అలా కొన్ని పనులు వీళ్ళు చేసేటువంటి దాని వలన నలుగురి మెప్పు, సామాజిక పరంగా ఇంట్లో పరముగా బంధువుల రీత్యా అందరితోనూ ఒక మెప్పు అనేటువంటిది పొందటము. అబ్బా మీరు బాగా చేసినారు, ఇన్నాళ్ళు మేమే తప్పుగా అనుకున్నాము, మీరు చేసిన దానికి మేలయింది అనేటువంటి భావనతో అందరూ కూడా ఒక కొలిక్కి వచ్చి సంతోషముగా వాళ్ళతో మాట్లాడడం చేయటం అనేటువంటిది జరుగుతుంది గాక. అదొకటి. విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, తప్పక సఫలీకృతులు అవుతారుగాక. ఎప్పుడైనా మనము మంచి మనస్సుతో, సద్బుద్ధితో మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం ఎప్పుడైతే చేసుకుంటామో మన ప్రయత్న లోపము అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉండకుండా మనం ఏదైతే చేస్తామో ఖచ్చితముగా మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళు పొందబోతున్నారు అనేటువంటిది తెలుస్తున్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా వ్యాపారాలు చేసుకోవచ్చును. ఎటువంటి ఇబ్బంది, ఆటంకము అనేటువంటివి ఉండవు. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చును, మేలవుతుంది. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకోవచ్చును. సహజముగా అందరికీ అన్ని రకాల వాళ్లకు బాగానే ఉంటుంది. వాళ్ళ యొక్క లగ్నం ఏమిటి, ఏ లగ్నంలో పుట్టారు, నేను ఏ లగ్నంలో పుట్టాను, ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది అని గనక ఒక్కసారి వీళ్ళు గనక ఒక ఆలోచన చేసుకున్నారు అంటే సొల్యూషన్ వాళ్ళకే దొరుకుతుంది. ఎప్పుడైనా కూడా శ్రమకు తగినటువంటి ఫలితము అనుకూలించేటువంటివి కొన్ని సందర్భాలలో
చాలా దగ్గరి వరకు వచ్చి కొన్ని విషయాలు తప్పిపోయినాయే అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే కేతువు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ రాశిలోనే కేతు ఉండేటువంటి దాని వలన ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది, రాబడి రెండు రకాలుగా కూడా ఉంటుంది కాక. ఇక వివాహానికి సంబంధించిన శుభకార్యాలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయాలు అనేటువంటివి చేసుకుంటారు. ఎప్పుడు చేయాలి ఏమిటి అనేటువంటి విషయముగా అవి పని దగ్గరికి వస్తుంది, మనం ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలతో నలుగురి సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళతారు. విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది, వాళ్ళకు అనుకూలముగా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైన జాతకం అనేది చాలా అవసరము. దాన్ని బట్టి మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీరు చూపించుకోవచ్చును, యోగంగా ఉంటుంది గాక. సమిష్టిగా ఒక పని అని చేస్తూ ఉన్నప్పుడు ఒక నింద లాంటిది కానీ ఈయన ఇలా చేశాడు అలా చేశాడు అనేటువంటి మాట అనిపించుకోవటము కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ వాటి వల్ల పెద్దగా ఇబ్బంది అయ్యేదైతే ఏమి ఉండదు, సహజము కదా, ఏదో వస్తుంటుంది పోతుంటుంది జీవితం అన్న తర్వాత. అంత చిన్న చిన్న దాంట్లకే అంతా ఏదో అయిపోయింది ఇబ్బంది అవుతుంది అని అనేంతటి పరిస్థితి అయితే ఎంత మాత్రము ఉండదుగాక, బాగానే ఉంటుంది. అయినపోయిన వాళ్ళు, బంధువులు, తెలిసిన వాళ్ళు, స్నేహితులు అందరూ వీళ్లకు మద్దతుగానే నిలబడతారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళ యొక్క స్వచ్ఛత, వీళ్ళకు ఉండేటువంటి కమిట్మెంట్ను బట్టి వీళ్లకు మనము అనుకూలిద్దాము అనేటువంటి భావనతో ఇల్లంతా కూడా అనుకూలవంతముగానే ఉంటారు గాక, ఎటువంటి ఇబ్బంది ఉండదు. విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది, అనుకూలవంతముగా ఉన్నది. ఇక మామూలుగా భూముల వలన, మామూలుగా ఈ డబ్బు దగ్గర భూముల వలన కొంచెం ఆచితూచి అడుగు వేస్తే బాగుంటుంది వీళ్ళు. ఎందుకంటే చిన్నపాటి ఏదో గొడవలాగా జరిగే అవకాశం ఉంటుంది. సరే తప్పదు, డబ్బు వ్యాపారాలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు లేకుండా ఎక్కడా ఉండవు. అది ఏమి పెద్దగా ఎలా వచ్చిందో గొడవ అలాగే వెళ్ళిపోతుంది గాక, ఎవరేమి ఇబ్బంది పడక్కర్లేదు, అనుకూలవంతముగానే ఉన్నది, అన్ని రకాల యోగవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు దైవానుకూలము వలన ఒక పదవి వచ్చే యోగము కూడా ఉంటుంది గాక వీళ్లకు. అయితే ఎటువంటిది ఏమిటి అనేది వాళ్లకు ఉండేటువంటి సోర్స్ను బట్టి వాళ్ళు ఆలోచన చేయాలి. రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోగలుగుతారు గాక. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో సింహరాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారం చేయమంటారు? సింహరాశి వారికి ఇంకా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు వీళ్ళకు కావాల్సింది ఏమిటంటే ప్రత్యక్ష నారాయణ స్వామి అంటే శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. తప్పకుండా వీళ్లకు జయం కలుగుతుంది గాక. జయోస్తు. ధన్యవాదాలు గురూజీ.